ఇంటర్మీడియట్ నుంచి మాత్రమే ఉన్నది. అంటే ప్రత్యేకంగా గత ప్రభుత్వాలు అన్ని ప్రోత్సహించినాయి. ఫస్ట్ కాంగ్రెస్ ప్రోత్సహించింది, తర్వాత టీడీపీ ప్రోత్సహించింది, తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహించింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అందులో ప్రోత్సహిస్తుంది. కానీ ఇక్కడ వచ్చిన అధికారి మాత్రం మా మీద మాత్రం వివక్ష పట్టింది. అంటే మాల పిల్లలు ఇష్టం లేదా, అంటే మా పిల్లలు ఎంబీబీఎస్ ఇంజనీర్ చదవద్దా అంటే మీ ఇష్టం వచ్చినట్టు 90%, 95%, 80% డ్రామాలు ఆడుతున్నారు మేము. అంటే గవర్నమెంట్కి చిత్తశుద్ధి లేదా, ఏదో ఒక జీవం మాత్రమే ఉండాలి. ఏ విధంగా మీరు 3 సార్లు మాట మార్చారు అనేది మేము ఈరోజు తల్లిదండ్రులతో హెచ్చరిస్తూ ఉన్నాం. ఒకటే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మా ఎస్సీ మీద ఎనలేని ప్రేమ చెప్పి మాకు ఎస్సీ రిజర్వేషన్ తీసుకొచ్చారు, చాలా బాగుంది, మేము హర్షించినాం. కానీ ఇప్పుడు ఇంతమంది ఎస్సీ పిల్లలము, కొంతమంది బీసీ పిల్లలము ఈరోజు మమ్మల్ని బయట వేసినాం. అంటే మా పిల్లలు గురుకులాలలో 10వ తరగతి కోడింగ్లో చదవద్దా వెళ్ళిపోవని మాట్లాడుతున్నారు. అదేవిధంగా మైండ్ స్కూల్లో 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి పిల్లలు వీళ్ళందరూ కూడా మీరు టెస్ట్ పెట్టండి. ముఖ్యంగా కాదు, మీరు పరీక్ష పెట్టినా ఈరోజు గురుకులలో చదువుకుంటారు. అలాంటి విద్యార్థులు మీరు ఎందుకు వెళ్ళిపో అంటున్నారు? అంటే మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు ముందుగా అవగాహన సంస్థలు పెట్టాలి. భూభారత చట్టం ఏ విధంగా ప్రజలకు అవగాహన చేసి పెడుతున్నారు, ఆ విధంగా మా ఎస్సీ గురుకులాల్లో కూడా మీరు సేమ్ మా తల్లిదండ్రుల అనుమతి తీసుకొని మేము ఈ విధంగా మాట్లాడుతూ చెప్పాలి. మీరెవరండి మా ప్రజలకు విరుద్ధంగా చేస్తానికి? ప్రభుత్వం కూడా మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు మేము ప్రత్యేకంగా మా పిల్లలు ఇంగ్లీష్ బోధన ఇప్పుడిప్పుడే చదువుతున్నారు. అంటే మా పిల్లలు ఇంగ్లీష్ బోధన నడిపిస్తానికి 90% కావాలా మీకు? అంటే మేము వెనకబడ్డ తరగతిలో ఉన్నాము, వెనకబడ్డ ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది. అంటే మాకు 90%, 95%, 80% రోజు 20 రోజులుగా మీ కాళ్ళ చుట్టూ తిరిగాం. ఒక్క మంత్రి కానీ, ఒక ఎస్సీ ఎమ్మెల్యే కానీ, ఒక ఎస్సీ మంత్రి కానీ కనీసం ఇక్కడున్న సెక్రటరీ అందరూ వచ్చింది నేను కూడా మమ్మల్ని కనీసం కూర్చోబెట్టి మర్యాదగా మాట్లాడిన పరిస్థితి. అంటే మేము గొడవ దాటితే మమ్మల్ని కనీసం మందలి మాట్లాడదు, ఈ విధంగా ఉన్నది. కాబట్టి మా పిల్లలు ప్రత్యేకంగా ఎస్సీ పిల్లలు అన్యాయం అయిపోతున్నారు. ఈ 2025-26 సంవత్సరాన్ని అంటే మీరు చదువుకునేటప్పుడు ఫస్ట్ ఇయర్ ఒక్కనే చదివారు, సెకండ్ ఇయర్ ఒక్కనే చదివారు. కానీ మా పిల్లలు ఫస్ట్ ఇయర్ ఒక్కరు చదవద్దా, సెకండ్ ఇయర్ ఒక్కరు చదవద్దా, సెకండ్ ఇయర్లో తీసి మార్చేస్తామా? ఈ అధికారం మీకు గౌరవించరు. ఏ విద్యా హక్కు చట్ట ప్రకారం మీకు మార్చబడి ఉన్నది? అంటే బీసీ గురుకులాల్లో లేదు, మైనార్టీ గురుకులాల్లో లేదు, ఎస్టీ గురుకులాల్లో లేదు, ఎక్కడ లేనిది మా ఎస్సీ అంటే మా ఎస్సీ గురుకులాలు మీ కాళ్ళ చెప్పుకుంటుంటారని మమ్మల్ని అవమానపరుస్తున్నా. మేము ఒకటే విషయం చెప్తా ఉన్నాం, దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా సరే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఒక్కరు చదువుకోవాలి. మా పిల్లలు కూడా ఒక్కరే చదవాలి. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక్కరే చదువుకోవాలి. విడివిడిగా చేస్తే మేము ప్రాణ త్యాగానికైనా సిద్ధమవుతాం. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గురుకులాలకు యథావిధిగా జీవో జారీ చేయాలని ఈరోజు పిల్లలము తల్లిదండ్రులము మీ ఆఫీస్ ముందు కూర్చున్నాం.